హాయ్ అండి, నేను మీ అనామక రైతు అనానమస్ ఫార్మర్. మనం సమ్మర్ సీజన్ స్టార్ట్ చేశాక ఇది మూడో తడండి వాటర్ ఇస్తున్నాం. సో అక్కడక్కడ కొన్ని చెట్లకి ఈగులు రావడం స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్గా అయితే ఈ పాటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావాలి, అసలు స్ప్రే కూడా అయిపోవాలి, స్ప్రే చేయడం, పురుగు మందులు స్ప్రే చేయడం. కానీ కొంచెం లేట్ అవుతుంది, వింటర్ కదా, కొంచెం లేట్ అవుతుంది. అసలు యాక్చువల్గా మనకి చిత్తగారితలో చాలా బాగా వస్తాయండి, ఇది దసరా అప్పుడు. కాకపోతే ఇప్పుడు డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. చెట్లు ఆరలేదు, చెట్లు వాడలేదని అలాగే వదిలేసామండి. అప్పుడు ఫుల్ వర్షాలు పోయిన తర్వాత చాలా టైం పట్టింది చెట్లు ఆరడానికి. ఈలోపు మళ్ళీ మంచు చలి వల్ల 1 మంత్ పట్టింది. యాక్చువల్గా అయితే 15 డేస్లో ఆరుతాయి. సో టైం పట్టింది. సో మేము కూడా వెయిట్ చేసాం, ఎందుకంటే ఒకసారి రాకపోతే మళ్ళీ అసలు రావు అనేసి వెయిట్ చేసామన్నమాట. అప్పుడు న్యాచురల్గా కొన్ని పూతలు వచ్చాయండి, మీకు దాని మీద వీడియో చేశాను, చూడండి. వాడు పట్టకపోతే ఏంటి పరిస్థితి అనేది ఫస్ట్ వీడియోనే, ఈ సీజన్ ఫస్ట్ వీడియోని చేశాను. నష్టాలు వస్తే వ్యవసాయం ఆపేస్తామని. చూడండి ఎంత క్యూట్గా వస్తున్నాయి, పూతలు వస్తున్నాయి చూడండి. ఇప్పుడే కొన్ని చెట్లకి ఇప్పుడే వస్తున్నాయి. మనం ఇప్పుడు పురుగు మందులు స్ప్రే చేయాలండి. పురుగు మందులు స్ప్రే చేస్తే కనుక ఈ ఇగుర్లు ఉన్నాయి చూడండి, ఈ ఇగుర్లు కాస్త 1 ఫీట్ వరకు కూడా కొన్ని వెళ్తాయండి, అంతగా పెద్ద అవుతాయి అన్నమాట. ఇప్పుడు కనుక మనం స్ప్రే చేయకపోతే దోమ కానీ పురుగు కానీ వచ్చి మొత్తం డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. పూతలు కూడా ఒక మసిపేనని వస్తుందండి, మొత్తం తినేస్తాయి అనమాట, వాటిని తినేసి మొత్తం రాలిపోతుంది. సో ఇప్పుడే మనం జాగ్రత్తగా స్ప్రే చేసుకుంటే అన్నీ మనం నిలబడతాయి అనమాట, చెట్టు మీద నిలబడతాయి, చాలా హెల్తీగా పెద్ద అవుతాయి అనమాట. ఒకసారి కంప్లీట్గా పూతలు వచ్చాక భలే ఉంటుందండి తోట, చూడడానికి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. అంతే, కొంచెం సంతోషంగా అనిపిస్తుందండి. చూడాలి మరి, పోయినసారి వచ్చిన సంతోషం నిలబడలేదు, ఎందుకంటే పూతలు వచ్చాయి కానీ వర్షాకాలం మనకు అన్ని నష్టాలే వచ్చాయన్నమాట. మొత్తం కంప్లీట్గా కూలి మీద పడ్డాయి, పెట్టుబడులు మీద పడ్డాయి. దాని మీద వీడియో చేశాను నేను, చూడండి ఒకసారి. ఈ సీజన్ కూడా చాలా లేట్గా స్టార్ట్ అయిపోయిందండి. చూడాలి ఎలా ఉంటుందో రేటు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.